ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 8 జూన్ 2025. ఎస్హెచ్డి టోకన్స్ అయితే ఈరోజు 450కి అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేసింది ఆ టయానికి అయితే 15,000 టోకన్స్ ఉన్నాయి. 9వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్. బట్ ఇప్పుడున్న టైం అయితే ఇప్పుడు 5:30 అయ్యింది. సో రిమైనింగ్ బ్యాలెన్స్ టోకన్స్ అయితే 8,500 టోకన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా 3 PM నుంచి నైట్ 10 PM వరకు ఉండే టోకన్స్ అనమాట. వాళ్ళు టోకన్స్ రిలీజ్ చేసినప్పుడు అయితే 12 PM నుంచి నైట్ 10 PM వరకు ఉన్నాయి. అండ్ అలాగే డీడీ టోకన్స్ అయితే 5,000 రిలీజ్ చేశారు. బట్ ఇప్పుడు టైం అయితే 5:30 అబో అయితే దాటింది. కాబట్టి 2,100 టోకన్స్ అయితే ఉన్నాయి. ఈ డీడీ టోకన్స్ అండ్ ఎస్హెచ్డి టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్లో అట్ ఏ టైం ఒకటేసారి భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. ఈవినింగ్ 4 PM తర్వాత 5 PM లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు అనమాట. ఎస్హెచ్డి లేకుంటే డీడీ టోకన్స్. ఎప్పుడైనా సరే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే మీరు తిరుపతికి వచ్చి టోకన్ అయితే తీసుకోవాలి. అండ్ శ్రీవారి మెట్టు దర్శనంలో ఒకప్పుడు టోకన్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అక్కడ ఇవ్వడం లేదు. ఓన్లీ తిరుపతిలో ఈవినింగ్ 4 PM to 5 PM లోపల ఇచ్చేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే గోవిందరాజు గారు ఇట్లా మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు. ఏంటంటే టోకన్స్ అనేవి ఎస్హెచ్డి టోకన్స్ ఎక్కడ క్రౌడ్ తక్కువగా ఉంటుందో ప్లేస్ చెప్పమన్నారు. కానీ ప్లేస్ ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. ఎందుకంటే 3 ప్లేసెస్లలో క్రౌడ్ ఒకటేలాగా ఉంటుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న మీరు బస్ స్టాండ్లో ఉంటే బస్ స్టాండ్ ఆపోజిట్లో అక్కడ తీసుకోండి శ్రీనివాసం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మీకు నియర్ బై లొకేషన్లో ఏది ఉంటే అదైతే తీసుకోండి. ఈజీగా టోకన్స్ దొరుకుతుంది. ఇప్పుడు వీడియోలో చూస్తుంది అయితే అలిపిరి భూదేవి కాంప్లెక్స్. ఇక్కడే మీకు 2 టైప్స్ ఆఫ్ టోకన్స్ అయితే దొరుకుతుందన్నమాట. ఎస్హెచ్డి డీడీ టోకన్స్ అయితే ప్రతి 30 డేస్కి ఒకసారి భక్తులు అయితే తీసుకోవచ్చు. ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని క్యూ లైన్లో అయితే వేచి ఉండాలి. ఇక్కడ ఇంకో కామెంట్ చూడండి. అశోక్ అనే వాళ్ళు ఇక్కడ డీడీ టోకన్ తీసుకున్నాక 1200 స్టెప్స్ దగ్గర స్కాన్ చేసుకొని అక్కడ నుంచి ఏమైనా ట్రావెల్స్ ఉంటే వెళ్ళాలి అనుకున్నారు. బట్ అక్కడ ఏంటంటే ట్రావెలింగ్ అయితే చేయడానికి ఆప్షన్ ఉండదండి. వన్స్ టోకన్ తీసుకున్నాక స్కాన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. స్కాన్ చేసుకుంటే డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళాలండి. రిటర్న్ రావడానికి అయితే ఆప్షన్ అయితే లేదు. నడుచుకుంటూ వెళ్తే నడుచుకుంటూనే కొండపైకి వెళ్ళాలి. ఎటువంటి ట్రావెలింగ్ సౌకర్యం అయితే అక్కడ అయితే ఉండదు శ్రీవారి మెట్టు మార్గము. అండ్ అలాగే అలిపిరి స్టెప్స్లో నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటే ఎస్హెచ్డి టోకన్ తీసుకొని నడుచుకుంటూ అయితే వెళ్ళండి. ఎస్హెచ్డి టోకన్కి ఎటువంటి స్కానింగ్ అయితే అవసరం లేదు. బై బస్సు, బై కారు అండ్ బై వాక్ ఎలా అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. వీలైనంత వరకు తిరుపతికి ఆఫ్టర్నూన్ 2 PMకి క్యూలోకి వెళ్ళడానికి ట్రై చేయండి. వీళ్ళు టోకన్స్ ఇవ్వడం మాత్రం 4 PM to 5 PM లోపల ఎప్పుడైనా టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే వాట్సాప్లో లైవ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే తిరుమల.org అనే వెబ్సైట్ అయితే ఉంటుంది టీటీడీ వాళ్ళది. దాంట్లో కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ దివ్య గారు అడుగుతున్నారు ఎస్హెచ్డి టోకన్స్ స్కాన్ చేయించడానికి 1200 స్టెప్స్ దగ్గర చేయించాలంటున్నారు. అండ్ మాకు చిన్న బాబు ఉన్నాడు 18 months. కాబట్టి వీళ్ళకి సింపుల్గా ఒకటే ఆన్సర్ అండి. ఎస్హెచ్డి టోకన్ తీసుకొని బై బస్లో వెళ్తే బెటర్ అనమాట. నడుచుకుంటూ వెళ్ళాలంటే కష్టము, బేబీ ఉంది కాబట్టి. దివ్య గారు వీలైనంత వరకు మీరైతే ఎస్హెచ్డి టోకన్ తీసుకొని నెక్స్ట్ డే అన్నా అదే సేమ్ డే అన్నా బస్సులో వెళ్ళి ట్రావెల్ అయితే చేయండి. బై వాక్ అంటే కష్టం అనమాట. ఎస్హెచ్డి టోకన్లో కావాలి అనుకుంటే మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, అది మీ ఇంట్రెస్ట్. అలిపిరి స్టెప్స్ దగ్గర అయితే స్కానింగ్ అయితే అవసరం లేదండి. ఇక్కడ 1200 స్టెప్స్ దగ్గర స్కాన్ చేయాలి అయితే అవసరం లేదండి. ఓన్లీ దివ్య దర్శనం టోకన్స్కి, అది కూడా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రమే స్కాన్ చేయించుకోవాలి. అది కూడా దివ్య దర్శనం టోకన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే, నాట్ ఎస్హెచ్డి టోకన్స్. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. డీడీ టోకన్స్ మాత్రమే స్కాన్ చేయించాలి. ఎస్హెచ్డి టోకన్స్కి అయితే స్కానింగ్ అయితే అవసరం లేదు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది ఒకలామాత టెంపుల్. ఇక్కడ కామెంట్ అయితే వీడియోకి అడ్డం అయితే ఉంది. ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో అయితే వీడియో కనిపిస్తుంది చూడండి. ఇలాగా ఎవరొకరు కామెంట్ అయితే చేస్తున్నారు. దాంట్లో కొన్ని కామెంట్స్ నేను కొన్ని వీడియోలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇదైతే కనిపిస్తున్న టెంపుల్ అయితే అలిపిరి స్టెప్స్ మార్గంలో అయితే ఉంటుంది. ఇది కృష్ణుడు టెంపుల్ అన్నమాట.
ఇక్కడ లక్ష్మణ్ గారు కూడా ఒక కామెంట్ అయితే చేశారు. వీళ్ళు మార్నింగ్ తిరుపతికి 4 కల్లా రీచ్ అవుతారంట. బట్ డీడీ టోకన్స్ ఎర్లీ మార్నింగ్ అయితే ఉండవండి, ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు ఇవ్వడము. కాబట్టి మీరు మార్నింగే తిరుపతికి వచ్చారు అంటే తిరుపతిలో లోకల్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసి ఈవినింగ్ 2 PMకి అయితే క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టయానికి మీరు క్యూ లైన్లోకి అయితే వెళ్ళండి. కౌంటర్స్ అయితే 4 PM to 5 PM లోపలైతే ఓపెన్ చేస్తారు. కాబట్టి మీరు ఆ ఎగ్జాక్ట్ టైంకి లోపలికి అయితే వెళ్తే టోకెన్ అనేది దొరుకుతుంది. అదే టోకెన్ తీసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ డే దర్శనానికి అయితే టైం స్లాట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు బై వాక్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే బై బస్ అయినా వెళ్ళొచ్చు. సేమ్ టోకెన్ తీసుకున్నాక అదే నైట్ కొండపైకి అయితే వెళ్ళిపోండి. బై బస్సులో వెళ్ళిన తర్వాత అక్కడ తిరుమల లోకల్ టెంపుల్స్ ఇట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తుంది వరాహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ విజిట్ చేసి అలాగే జపాలి ఆంజనేయ స్వామి, ఆకాశగంగా, పాప వినాశం చాలా టెంపుల్స్ ఉంటుంది. ఎస్సిడి టోకెన్ తీసుకుని ట్రై చేయండి. డీడీ టోకెన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్ లోపల మాత్రమే ఇస్తారండి, రిమైనింగ్ ప్లేస్లలో అయితే ఇవ్వరండి. ఇదైతే మీరు గుర్తుంచుకోండి. ఎస్ఎస్డి టోకెన్స్ ఓన్లీ విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు ఎస్ఎస్డి టోకెన్స్. డీడీ టోకెన్స్ అయితే ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో 2 types ఆఫ్ టోకెన్స్ అనేది ఇస్తారు, డీడీ టోకెన్స్ అండ్ ఎస్ఎస్డి టోకెన్స్. కన్ఫ్యూజ్ అవ్వకుండా క్యూ లైన్లోకి వెళ్ళి టోకెన్స్ అయితే తీసుకోండి. వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తిరుమలలోనే టెంపుల్స్ ఉంటుంది, వీలైతే విజిట్ చేయండి. లోకల్ టెంపుల్స్ చాలానే ఉన్నాయి. అండ్ అక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. షాపింగ్ మాల్స్ అంటే స్ట్రీట్ షాపింగ్ అనమాట. లైక్ బ్యాంగిల్స్, జ్యువెలరీ, ఇట్లా డాల్స్, పిల్లలకి రకరకాలు ఉంటుంది. ఇంకా వెంగబాంబ అన్నసత్రం అయితే ఉంటుంది. వీలైతే ప్రసాదం స్వీకరించడానికి ట్రై చేయండి. మహాప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుంది, వీలైతే ట్రై చేయండి. వీలైనంత వరకు జంక్ ఫుడ్ తినకండి. ఎక్కడైనా సరే అండి, జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తినకండి. వీలైనంత వరకు హెల్తీ ఫుడ్ తీసుకొని అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయితే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది తిరుమలలో అయితే ఉంటుంది, చాలా ఫేమస్ అండి. ఓం నమో వెంకటేశాయ.